ఎంతో టేస్టీగా 10 నిమిషాల్లో మనం స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో మనం స్వీట్‌ని తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం బ్రెడ్, పాలు, పంచదార ఈ 3 ఉంటే చాలు మనం టేస్టీగా ఉండే డబుల్ కా మీఠాని తయారు చేసుకోవచ్చనమాట. చాలా చాలా బావుంటుందనమాట ఈ విధంగా మనం తయారు చేసుకుంటే. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా అండి. దానికి కావాల్సిన మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి. తర్వాత బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. దీంట్లోకి మనము నెయ్యిని కూడా తీసుకోవచ్చండి, లేదా నూనెనైనా మనం వాడుకోవచ్చు. బాండి పెట్టుకొని నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు చూపిస్తాను. మీకు నెయ్యి లేకపోతే నూనెతో అయినా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. నెయ్యి వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ 3 ఉంటే చాలండి. బ్రెడ్, పంచదార, పాలు ఈ 3తోనూ మనం టేస్టీగా ఉండేదాన్ని తయారు చేసుకోవచ్చు డబుల్ కా మీఠాని. దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. కొంచెం హీట్ అవ్వాలన్నమాట. మనం బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కదా, అందుకే మనం కొంచెం ఆయిల్ కూడా వేసామండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చేయొచ్చండి. 10 నిమిషాల్లో మనం చక్కగా టేస్ట్ బాగుంటుంది. చక్కగా వేడివేడిగా లేదా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టాము అంటే చాలా బాగా తింటారనమాట. ఈ విధంగా మనం చేసి పెట్టాము అంటే ఫ్రై అయిపోయి కొంచెం నూనె కొంచెం కాగిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. నూనె కాగిందండి. దీంట్లోకి మనం బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. బ్రెడ్ ముక్కల్ని మరీ కలర్ చేంజ్ అవ్వకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. అన్నిటిని కూడా మనం ఇలాగే ఫ్రై చేసుకుందామండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం తీసుకొని వేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. చూసారా, అన్నీ రెడీ అయిపోయింది. మనం వీటిని పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లోకి మనం పంచదార కూడా వేసుకోవాలి కదా. మనం పంచదారని 1/2 కేజీ వరకు తీసుకుందామండి. ఇది పర్ఫెక్ట్ కొలత అండి. స్వీట్ అనేది ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదండి. పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోనండి. చూసారా, 1/2 కేజీ అయితే సరిపోతుందన్నమాట. మనం స్టవ్ పైన ఇంకో బాండీ పెట్టుకొని బాండీ వేసుకొని దీంట్లోకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది ఈగపాకం రావాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుందన్నమాట. చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మరుగుతూ ఉంటే సరిపోతుందండి. చూసారా, ఈలోపు పక్కన మనం గ్యాస్ పైన పాలను కూడా పెట్టుకుందామండి. కొంచెం తర్వాత బ్రెడ్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందామండి. చూసారా, ఈ విధంగా వేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఒకసారి మనం కిందకి పైకి తిప్పుకుందామండి. కిందకి పైకి తిప్పుకోవడం వల్ల దాంట్లో ఉన్న పంచదార పాకం అనేది పట్టేస్తుంది. దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవటమేనండి. చూసారా, ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా అండి. దీంట్లోకి మనం ఫైనల్గా పాలు కూడా కొంచెం తగినంత పోసుకుందామండి. చూసారా, వేసుకున్నాము. పాలు కూడా వేసేసుకుందామండి. వీటిని మనం చిన్న చిన్న పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చండి, లేదా మామూలుగా అయినా చేసుకొని మనం గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినేయడమేనండి. రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిందండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం తయారు చేయొచ్చండి. మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో రెడీ చేసుకొని తిన్నాము అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. దీంట్లో కోవా కూడా వేసుకుంటారండి. కావాలి అంటే మీరు కోవానైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మేము వేయలేదు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.